లోయెస్ట్ మెయింటెనెన్స్ దట్టు టర్బో, మరి ముఖ్యంగా రీసెంట్ గా లాంచ్ అయిన టర్బో బ్రీజా. సో మీకున్న డౌట్స్ అన్ని ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఎస్పెషల్లీ బ్రీజా యొక్క టర్బో మెయింటెనెన్స్ పైన. అంతకంటే ముందు ఒక్కసారి ఈ కమెంట్ అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు. మన ఛానల్ ఒక పర్సన్ మన సబ్స్క్రైబర్ కావచ్చు, మనకి కమెంట్ అయితే పెట్టినాడు అనమాట. సో చాలా మిత్ అయితే ఉంది, టర్బో ఇంజిన్ కి సంబంధించి సర్వీస్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనేది. అది నిజమే, కాకపోతే దాని కింద నేను మళ్ళీ రీకమెంట్ అయితే చేసినాను. అదేంటంటే మనకి రిలయబుల్ కి సంబంధించి ఏ ఇంజన్ ఏ కంపెనీ అంటే మనకి హోండానే కావచ్చు, హ్యూండే కావచ్చు, అండ్ మారుతి సుజుకి సంబంధించి కూడా. ఎస్పెషల్లీ మారుతి చీప్ అండ్ బెస్ట్ అంటారు. అంటే పార్ట్స్ కి సంబంధించి మనకి లోయెస్ట్ కాస్ట్ కావచ్చు. ఓవరాల్ మనకి పీరియాడిక్ సర్వీస్ మనం మంచిగా మెయింటైన్ చేసుకుంటే 5 years కే కావచ్చు, 7 years లేకపోతే 10 years, మనం ఎన్ని ఇయర్స్ వాడితే అన్ని ఇయర్స్ కి సంబంధించి లోయెస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫర్ చేస్తున్న ఏకైక కంపెనీ వచ్చేసి మారుతి సుజుకి. వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన టర్బో ఇంజన్ దట్టు బ్రీజాలో, ఎస్పెషల్లీ ఫ్రాన్స్ నుంచి తీసుకొని రీట్యూన్ చేసిన తర్వాత అందులో ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దాని యొక్క పర్టికులర్ మెయింటెనెన్స్ అయితే మనం చెక్అవుట్ చేద్దాము. ఇంకొకటి మీకు ఎండ్ వరకు చూసినట్లయితే ఒక ప్రో టిప్ కూడా చెప్తాను. అదేందనేది అక్కడనే మనం ఎండ్ వరకు చూసిన వాళ్ళకి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా లేట్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఫస్ట్ మనం చాప్టర్ వచ్చేసి చాప్టర్స్ గా డివైడ్ చేస్తున్నాను. థర్డ్ చాప్టర్ లో ప్రో టిప్ అనేది చెప్తాను. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి సర్వీస్ చెప్తాను. సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి యాక్చువల్ గా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే, కామన్ గా యూజ్ చేసే పార్ట్స్ కి సంబంధించి రీప్లేస్ చేసేవి చెప్తాను. సో ఎండ్ లో మనకి ఆ ప్రో టిప్ అయితే చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి రిమైండ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం డేటా కలెక్ట్ చేసినంతా కూడా ఫ్రాంక్స్ కి సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ కమెంట్ కింద నేను పెట్టాను. ఏంది అంటే అది ఫ్రాంక్స్ కి సంబంధించి ఇంజన్ అనేది రీట్యూన్ చేసి ఇక్కడ మారుతి బ్రీజాలో ఇచ్చినది అనేది. అండ్ దట్టు మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి సంబంధించి అక్కడ 5 speed ఉంటుంది, వెదర్ బ్రీజాలో 6 speed ఉంటుంది. దీని వల్ల కూడా మనకి మైలేజ్ పెరగడం కానీ అవంతా కూడా మనకి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. అండ్ మైలేజ్ పక్కన పెట్టేస్తే, 6 speed పక్కన పెట్టేస్తే, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా మనకి బ్రీజాలో చూడొచ్చు. సో ఇంకా మైలేజ్ రారాజుగా ఇది కమింగ్ ఉండబోతుంది. ప్రీవియస్ గా ప్రెసెంట్ కూడా ఉంది. షాకింగ్ మైలేజ్ వీడియో టర్బోకి సంబంధించి బ్రీజా ఆల్రెడీ డెడికేటెడ్ గా వీడియో ఛానల్ అవైలబుల్ గా ఉంది. ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి చూడొచ్చు. ఇంకా మరిన్ని కంపారిజన్ బ్రీజా తో పాటు మీరు నోటీస్ చేయొచ్చు ఛానల్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పిన కదా, ఫ్రాంక్స్ కి సంబంధించిన డేటాని నేను ముందు ప్రెసెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదే ఇంజన్ అక్కడ యూజ్ చేసినది కాబట్టి జస్ట్ స్మాల్ వేరియేషన్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి సర్వీస్ పాయింట్ అయితే మాట్లాడదాము. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి బ్రీజాకి సంబంధించి, అంటే ఇది ఫ్రాంక్స్ డేటా మేము ముందు ఉంచుతున్నాను. 1000 kilometers లేకపోతే 1 month కి రెగ్యులర్ గా పిలుస్తుంది అనమాట. మనం డెలివరీ తీసుకున్న తర్వాత వెహికల్ కి సంబంధించి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అనమాట. ఇది పక్కన పెట్టేస్తే 6 months ఆర్ 5000 kilometers కి ఇంకొకసారి అయితే పిలుస్తారు. ఇక్కడ 1000 నుంచి 1500 వరకు మనకి ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. అండ్ మనకి 1 year అంటే 10,000 kilometers లేదా 1 year ఏది ముందు వస్తే అది 2000 to 3000 మనకి ఈ మధ్యలో అయితే వ్యారీ అవుతుంది ప్రైస్ కి సంబంధించి సర్వీస్ కాస్ట్ అనమాట. అండ్ సెకండ్ ఇయర్ వెదర్ 20,000 kilometers కి మనం చూసుకున్నట్టయితే 3000 నుంచి 4500 వరకు మనకి సర్వీస్ కాస్ట్ అయితే అవుతుంది. థర్డ్ ఇయర్ అంటే 30,000 kilometers కి మనకి 2500 to 4000 వరకు అయితే మనకి ఛార్జ్ అయితే అవుతుంది. ఫోర్త్ ఇయర్ కి సంబంధించి 40,000 kilometers కి మనకి ఫోర్త్ ఇయర్ సర్వీస్ వస్తుంది. 4500 to 6000 kilometers కి అయితే మనకి సర్వీస్ కాస్ట్ అయితే అవుతుంది. 50,000 kilometers లేదా 5 years కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 3000 to 4500 మనకి ఛార్జ్ అయితే అవుతుంది సర్వీస్ కాస్ట్ అనేది. 6th ఇయర్ కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే 60,000 kilometers కి సంబంధించి 4500 to 6500 మనకి ఛార్జ్ అయితే అవుతుంది సర్వీస్ కాస్ట్ అనేది. వేరే 7th ఇయర్ ఆల్మోస్ట్ 70,000 kilometers మనం చూసుకున్నట్టయితే 3000 to 4500 ఈ మధ్యలో అయితే మనకి కిలోమీటర్స్ ప్రైస్ కి సంబంధించి సర్వీస్ కాస్ట్ అయితే అవుతుంది. ఫైనల్లీ 8 years కి నేను డేటా అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ మనకి ఒక 7 to 8 years చాలా మంది ఈ రెగ్యులర్ ఇంటర్వెల్ అయితే యూజ్ చేస్తుంటారు వెహికల్. సో 8 years తర్వాత తీస్తేనే మంచిది, ఎందుకంటే మనకి రీసేల్ వాల్యూ కూడా చాలా బెటర్ గా ఉంటుంది. ఒకవేళ నాదేదా ఇంకా నేను ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తానంటే ఆల్మోస్ట్ మనకి 10 years కూడా మీరు ఆ వెహికల్ అయితే యూజ్ చేయొచ్చు. 8th ఇయర్ కి సంబంధించి 80,000 kilometers వరకు మనకి కిలోమీటర్స్ కి సంబంధించి సర్వీస్ కాస్ట్ వచ్చేసి 4500 to 6500 వరకు మనకి సర్వీస్ కాస్ట్ అయితే అవుతుంది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనం 41,500 వరకు దీని యొక్క సర్వీస్ కాస్ట్ అయితే 8 years కి సంబంధించి. ఒకవేళ 5 years కి తీసుకున్నట్టయితే అరౌండ్ 20 to 23 లోపల మనం క్లోజ్ అయితే చేయొచ్చు అనమాట.
టర్బోకి సంబంధించి ఎస్పెషల్లీ నేను స్ట్రెస్ చేసి మళ్ళీ చెప్తున్నాను, టర్బోకి సంబంధించి మాత్రమే ఈ డేటా. ఇంకా న్యాచురల్ ఆస్పిరేటెడ్ కి సంబంధించి కొంచెం తక్కువగానే మనకి మీరు నోటీస్ అయితే చేయొచ్చు సర్వీస్ కాస్ట్ కి సంబంధించి. ఇది చాప్టర్ 1 గా నేను డివైడ్ చేసినాను కాబట్టి చాప్టర్ 2 మనం దగ్గర చూసుకున్నట్టయితే అసలు ఏమేం చేంజ్ చేస్తాం జనరల్ గా సర్వీస్ పోయినప్పుడు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే నెక్స్ట్ టైం బ్రీజానే కాదు ఏ వెహికల్ తీసుకున్నా మీరు ఇది కనుక మీరు తెలుసుకున్నట్టయితే చాలా మనం అవేర్ గా ఉంటాము. సో దట్ మనకి ఏ డీలర్షిప్ కి వెళ్ళినా సర్వీస్ కి సంబంధించి అక్కడ గట్టిగా మనం మాట్లాడడానికి ఉంటది. సో దట్ వాళ్ళు ఎక్కడ కూడా మ్యానిపులేషన్, ఎస్పెషల్లీ కొంతమంది మెకానిక్స్ ఎస్పెషల్లీ టాటాకి సంబంధించి కూడా ఎక్కడ కూడా మనం మ్యానిపులేషన్ చేసినా మనం అలర్ట్ గా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మనం ఫ్రీక్వెంట్ గా రీప్లేస్ చేసే పార్ట్స్ కి సంబంధించి చెప్తున్నాను. ఫ్రీక్వెంట్ గా మనం రీప్లేస్ చేసే పార్ట్స్ వచ్చేసి ఖచ్చితంగా ఇంజన్ ఆయిల్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం చేంజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తిరగొచ్చు, అప్పుడు ఖచ్చితంగా చేంజ్ అయితే చేయాలి. లేకపోతే టాప్ అప్ అని చేస్తారు. సో మీరు సర్వీసింగ్ వెళ్ళినప్పుడు అక్కడ అడగండి సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ని, టాప్ అప్ చేసినదా కంప్లీట్ గా ఇంజన్ ఆయిల్ రీప్లేస్ చేసినదా అనేది. కొంతమంది జస్ట్ టాప్ అప్ చేస్తారు కానీ అక్కడ మెన్షన్ చేయదు ఇంజన్ ఆయిల్ రీప్లేస్ చేసినామని చెప్తారు. అక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ప్రో టిప్ లో ఇంకా చాలా విషయాలు కవర్ చేస్తాను. సో దట్ చాలా ఎండ్ వరకు చూసినట్టయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు గెయిన్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇంజన్ ఆయిల్ తో పాటు ఇంకా ఫ్రీక్వెంట్ గా మనం చేంజ్ చేసేది ఏంటంటే క్యాబిన్ కి సంబంధించి ఏసీ ఫిల్టర్ అనమాట. ఇది ఎప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే 10,000 to 15,000 కిలోమీటర్స్ కి మనం రీప్లేస్ చేస్తూ ఉంటాము. అండ్ ఎయిర్ ఫిల్టర్ కి సంబంధించి క్లీన్ చేస్తూ ఉంటాము 10,000 కిలోమీటర్స్ కి ఒకసారి. లేకపోతే కంప్లీట్ గా మనం రీప్లేస్ చేయాల్సింది ఒక 20,000 కిలోమీటర్స్ వరకు ఖచ్చితంగా రీప్లేస్ అయితే చేయాలి. ఎయిర్ ఫిల్టర్ కి సంబంధించి ఇది ఖచ్చితంగా రీప్లేస్ చేస్తేనే మనకి కంప్లీట్ గా బాగుంటుంది వెహికల్ కి సంబంధించి. స్పార్క్ ప్లగ్ కి సంబంధించి 40,000 కిలోమీటర్స్ ఎవ్రీ 40,000 కి మనం కిలోమీటర్స్ కి స్పార్క్ ప్లగ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి, రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఫ్యూయల్ ఫిల్టర్ కి సంబంధించి కూడా మనకి ఎవ్రీ 40,000 కిలోమీటర్స్ కి రీప్లేస్ చేస్తూ ఉండాలి. అండ్ కూలెంట్ కి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా మీరు అవేర్ గా ఉండాలి. 3 years లేదా 40,000 కిలోమీటర్స్ ఇందులో ఏది ముందు వచ్చినా కానీ 3 years కాలేదు కదా 40 కిలోమీటర్స్ అయింది కదా అంటే 40,000 కిలోమీటర్స్ అయింది కదా ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఒకవేళ మనకి 3 years కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా రీప్లేస్ అయితే చేయాలి. సో రెండిట్లో ఏది ముందు వచ్చినా 3 years లేదా 40,000 కిలోమీటర్స్ కి మనకి ఖచ్చితంగా కూలెంట్ అయితే చేంజ్ చేయాలి ఈ టైం కి. ఒకవేళ టాప్ అప్ చేస్తా అంటే ఖచ్చితంగా రిమూవ్ చేసి కొత్తది కూలెంట్ ఇచ్చినట్టయితే ఇంజన్ అనేది సడన్ గా మీరు లాంగ్ డ్రైవ్స్ కి హైవే పైన వెళ్ళినా కానీ అప్పటికప్పుడు మీరు ఇవన్నీ చూసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి సర్వీసింగ్ వెళ్ళినప్పుడే ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒక్కసారి సర్వీస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా అసలు ముట్టన అవసరమే లేదు. మనకి ఎంజాయ్ చేయడం తప్ప, వెహికల్ తీసుకొని అటు ఇటు వెళ్ళడం తప్ప, మళ్ళీ సర్వీస్ సెంటర్ కి ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటేనే వెళ్ళేటట్టుగా చూసుకోండి. ఇది కూలెంట్ కి సంబంధించి. అండ్ బ్రేక్ ఫ్లూయిడ్ ఇది కూడా 30,000 కిలోమీటర్స్ లేదంటే 2 years కి ఒకసారి బ్రేక్ ఫ్లూయిడ్ అయితే ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి. సౌండ్ రావడం బ్రేక్ ఒత్తితే కనుక, లేకపోతే మీకు సరిగా బ్రేక్ పడట్లేదు, ఇక్కడ బ్రేక్ కొడితే కొంచెం ముందెళ్ళి ఆగుతుంది, అది కూడా చాలా కష్టంగా ఆగుతుంది అంటే ఖచ్చితంగా మీరు బ్రేక్ ఫ్లూయిడ్ చెక్ చేసుకోవాలి. టాప్ అప్ అన్న చేయాలి. ఇప్పుడు మేము చెప్పినట్టు ఈ కిలోమీటర్స్ ప్రకారం రీడింగ్ చూసుకొని రీప్లేస్ అన్నా చేయించాలి. అండ్ ఇంకొకటి బ్యాటరీ ఇన్స్పెక్షన్ ఎవ్రీ సర్వీస్ కి ఖచ్చితంగా మీరు వాళ్ళకి వాన్ చేయండి బ్యాటరీని ఇన్స్పెక్షన్ చేయమని. ఇప్పుడు అంతా కూడా మనకి కమింగ్ అంతా కూడా వింటర్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది మాన్సూన్ కాబట్టి బ్యాటరీ ఎంత బాగా ఉంటుంది, మెయిన్ వెహికల్ స్టార్ట్ కావాలని అంత హెల్ప్ అవుతుంది. వీల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ ఇది చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు. నెక్స్ట్ సర్వీస్ కి ఇద్దాం, ఇంకొంతమంది బయట ఇద్దాంలే అనుకుని మర్చిపోతుంటారు, స్కిప్ చేస్తుంటారు. ఇది ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ కంటే ఎవ్రీ సర్వీస్ కి చేపియాలి. ఇది చేపిస్తే మీకు సంబంధించిన టైర్స్ అన్ని కూడా చాలా సేఫ్ గా ఉంటాయి. ఎందుకంటే వీల్ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ సరిగా చేయకపోతే హైవే పైన మనం 100 స్పీడ్ తో వెళ్తుంటాము, అక్కడ టైర్ అనేది వేర్ అయిపోతూ ఉంటుంది అనమాట. టైర్ అనేది అదుగుదల ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది మనకి అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ సరిగా చేయకపోవడం వల్ల. చాప్టర్ 3 ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ప్రో టిప్ అని చెప్పినాను కదా, ఇంతవరకు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక ప్లస్ అనమాట. ప్రో టిప్ మనం చూసినట్టయితే ఈ ప్రో టిప్ ఏంటంటే మనకి ఇప్పుడు చెప్పిన పార్ట్స్ కాకుండా రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్ లో మనం చేంజ్ చేసే పార్ట్స్ ఏవైతే ఉంటాయి చూడండి, దానికి సంబంధించిన ప్రైజెస్ ఇది ఎక్స్క్లూజివ్ గా ఫ్రాన్స్ కి సంబంధించి చెప్తున్నా. సో దట్ మీకు బ్రీజా కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఇంజన్ ఆయిల్ మనం చూసుకుంటే ఇంజన్ ఆయిల్ కి సంబంధించి 900 to 1200 కి సంబంధించి ప్రైస్ అయితే ఉంటుంది. ఈవెన్ 1400 కూడా ఉంటుంది. కంప్లీట్ గా ఫుల్లీ సింథటిక్ ఆయిల్ అనమాట. ఇప్పుడు యూజ్ చేసేవన్నీ కూడా ఇవే. సో ఎంత వరకు మనకి లీటర్స్ ప్రకారం ఉంటుంది అనమాట. సో జనరల్ గా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ అయితే మెన్షన్ చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునే కంపెనీస్ బట్టి, స్టాండర్డ్ బట్టి, లేకపోతే క్వాలిటీని బట్టి వ్యారీ అయితే అవుతూ ఉంటుంది. జనరల్ గా 900 to 1200, మంచిదైతే 1400 కూడా ఉంటుంది. అండ్ ఏసీ ఫిల్టర్ కి సంబంధించి మనకి 400 to 650, ఆయిల్ ఫిల్టర్ కి సంబంధించి 120 నుంచి 250 రూపీస్.
అండ్ మనకి ఎయిర్ ఫిల్టర్ కి సంబంధించి 300 to 450 రూపీస్, స్పార్క్ ప్లగ్ కి సంబంధించి మనకి 600 to 900 వరకు ఉంటుంది. ఇది ఫ్రాంక్స్ కి చెప్తున్నాను ఇవన్నీ కూడా రేట్స్. బ్రీజాకి మీద కొంచెం పెంచుకోవచ్చు, అంటే ఒక 2 to 300 లేకపోతే ప్రతి పార్ట్ పైన అట్లా పెంచుకోవచ్చు, లేకపోతే ఓవరాల్ క్యాలిక్యులేట్ చేసుకొని కొంచెం పెంచుకునే ఒక 10% అట్లా పెరిగితే మీకు ఓవరాల్ ఒక సర్వీస్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఐడియా అయితే వస్తుంది అనమాట. అండ్ స్పార్క్ ప్లగ్ ఇంతమంది చెప్పినాను కదా, ఇప్పుడు ఫ్యూయల్ ఫిల్టర్ కి సంబంధించి 700 to 1000 వరకు ఉంటుంది. కూలెంట్ మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 350 నుంచి 300 వరకు ఉంటుంది పర్ లీటర్ చెప్తున్నాను. ఎంత మంచిది వేస్తే టాప్ క్వాలిటీ 600 వరకు మాక్సిమం అయితే ఉంటుంది. బ్రేక్ ఫ్లూయిడ్ కి సంబంధించి మనకి 300 to 500 వరకు అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మనకి బ్రేక్ ప్యాడ్స్ కి సంబంధించి 1800 to 2300 వరకు ఉంటుంది అనమాట. కంపెనీ టు కంపెనీ కూడా వ్యారీ అవుతుంది. ఇది ఫ్రాంక్స్ కి చెప్తున్నాను నేను. వైపర్ బ్లేడ్స్ కి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్ కాబట్టి చెప్తున్నాను, 400 to 800 అయితే మనకి వైపర్ బ్లేడ్స్ అయితే కాస్ట్ ఉంటుంది. ఎప్పుడు వేయించినా కానీ పేదగా వేయండి. ఒకటి బాగుంది కదా అని అట్లా ఒకటే వేయకుండా ఆల్మోస్ట్ పేద వస్తాయి. జనరల్ గా అయితే పేద వేపిస్తేనే బాగుంటుంది. మిర్రర్ అనేది చాలా స్టాండర్డ్ గా ఉంటుంది, ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది. బ్యాటరీకి సంబంధించి మనం చూసుకుంటే 4000 to 6500 డిపెండ్స్ మీరు ఏ కంపెనీ ప్రిఫర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఇదైతే మనకి కంపెనీని బట్టి ఈ కొత్త బ్యాటరీ అయితే కార్ కి సంబంధించి మనకి ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఓల్డ్ బ్యాటరీ కనుక ఇచ్చినట్టయితే కొంచెం మైనస్ అయితే అవుతుంది. అండ్ ఫైనల్ మనం చూసుకున్నట్టయితే వీల్ అలైన్మెంట్ బ్యాలెన్స్ కి సంబంధించి ఛార్జ్ చేస్తుంటారు కొంతమంది. 1000 నుంచి 2000 మధ్యలో మనకి ఛార్జ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. జనరల్ గా బయట వేయించిన లేకపోతే షోరూమ్ లో వేస్తే కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా మనం మారుతి కి సంబంధించి చూసుకున్నైతే ఎస్పెషల్లీ బ్రీజా అనేది చాలా లో కాస్ట్ మెయింటెనెన్స్. టర్బో అనేది చాలా మంది భయపడుతున్నారు. నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పి ఉన్నాను, టర్బో తీసుకుంటేనే మనకి చాలా వరకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్, ఎస్పెషల్లీ ఎల్ఎక్స్ఐ వేరియంటే కావచ్చు, ZXi వేరియంట్ అయితే తోపు వేరియంట్ అని చెప్పొచ్చు. మనకు కావాల్సిన అన్ని కూడా అందులో వచ్చేస్తాయి. ఎస్పెషల్లీ టర్బో న్యాచురల్ ఆస్పిరేటెడ్ బ్రీజాలో ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. ఇది ఎక్స్క్లూజివ్ గా మెయింటెనెన్స్ కి సంబంధించి బ్రీజా. రితేష్ సైనింగ్ ఆఫ్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఎక్స్క్లూజివ్ వీడియోస్ కావాలి మన ఛానల్ పైన అనుకున్నా కానీ మీరు కింద కమెంట్స్ లో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. రితేష్ సైనింగ్ ఆఫ్.